మేము మొత్తం లోపల కూడా చూసినాం చిన్నపిల్లలకు వైద్యం ఎట్లా ఉందని చెప్పి ఒక్కొక్క బెడ్ మీద 2, 3 చాలా కంజక్షన్గా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్క ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు. అనేక ఇబ్బందులతో ఈరోజు ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నడుస్తూ ఉంది. రోజు దాదాపు 200 నుండి 300 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి అనేక రోగాలతో సీజనల్ రోగాలతో ఈరోజు చిన్న పిల్లల్ని తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ 200-300 మందిని ఒక 3 డాక్టర్లు మాత్రమే చూడాలి. ఆ 3 చూడాలంటే మధ్యాహ్నం 2 అవుతా ఉంది. వాళ్ళకు రక్త పరీక్ష అది చేసి రక్త పరీక్ష రిపోర్ట్ రావాలంటే మళ్ళీ సాయంత్రం అవుతుంది. సాయంత్రం వచ్చేసరికి డాక్టరు అందుబాటులో ఉన్నాడు. అట్లా వైద్యం అనేది సత్వరం అందట్లేదు. ఒక పేషెంట్ జ్వరంతో బాధపడి హాస్పిటల్కి వస్తే ఆ పేషెంట్కు తగిన వైద్యం అందాలంటే మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి వైద్యం అనేది వెంటనే జ్వరంతో బాధపడే వారికి తగిన మందు అందివాల్సిన అవసరం ఉంది. అట్లా వైద్యులను సరిపడు వైద్యులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్ను చిన్నపిల్లల హాస్పిటల్ను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్కి ఒకవేళ వెళ్తే మాత్రం 4 రోజులు 5 రోజులు టైఫాయిడ్ జ్వరం తగ్గాలంటే దాదాపు 20 నుండి 40,000 రూపాయలు ఖర్చు చేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇక్కడున్న నాన్పేట జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈ హాస్పిటల్ సందర్శించాలి. ఇక్కడ అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. వాటర్ సమస్య కానీ అదేవిధంగా మురుగునీటి ఇబ్బందులు కానీ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి చిన్నపిల్లల హాస్పిటల్లో. మొన్న వర్షాకాలంలో మోకాల బట్టి నీళ్లు ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మురుగునీటి వ్యవస్థను సరిగా చేయడం, మంచినీటి సౌకర్యాన్ని తీసుకురావడం, అదేవిధంగా వైద్యులను సరిపడా వైద్యులను కేటాయించడం, ఈ గదులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పేదలకు సరైన వైద్యం అందించాలా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అడుగు బలహీన వర్గాల వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం ఎంతైనా స్పందించాలి. లేని పక్షంలో మేము కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.